గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. ఈరోజు మనం చూద్దాం వాఘా బోర్డర్గా పార్ట్ 2. పార్ట్ 2లో మనం డ్రిల్ స్టార్ట్ అయ్యే ముందు బీఎస్ఎఫ్ లేడీస్ బెటాలియన్ అలాగే జెంట్ బెటాలియన్ రెండూ కలిపి ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు డ్రిల్. సో డ్రిల్ చేసే ముందు లైనప్ ఏ విధంగా అవుతారు, ఏ ఎంట్రన్స్ ఏ విధంగా చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది బీఎస్ఎఫ్ అనేది ఇండియన్స్ ఫస్ట్ లైన్ డిఫెన్స్. ఓకే, అంటే బార్డర్లో అందరూ అనుకుంటారు ఆర్మీ వాళ్ళు ఉంటారని చెప్పేసి, ఫస్ట్ లైన్ డిఫెన్స్ మొత్తం కూడాను బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అవుతుంది, ఆ వార్ యొక్క మూమెంట్ వచ్చేస్తుందో వెంటనే బీఎస్ఎఫ్ బ్యాక్ వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఆటోమేటిక్గా ముందు ఫ్రంట్ లైన్కి వెళ్ళిపోతారు. సో ఫర్ ప్రజెంట్ అయితే ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఈజ్ బీఎస్ఎఫ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ వీడియోలో అయితే 5 గర్ల్స్ బెటాలియన్ అనమాట అది. సో గర్ల్స్ బెటాలియన్ నుంచి 5 ముగ్గురు మన ఇండియన్ ఫ్లాగ్స్ అలాగే బీఎస్ఎఫ్ ఫ్లాగ్స్ ఎదురు పట్టుకొని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు మనకి వీడియోలో కనిపిస్తూ ఉంది. సో వీడియోలో గార్డ్ కమాండర్ గార్డ్ అని చెప్పేసి గార్డ్ని అలర్ట్ చేస్తున్నాడు. సో మరి కొద్దిసేపట్లో గార్డ్ అనేవాళ్ళు అంటే అలర్ట్ అయిపోయి అంటే లైనప్ అవుతారనమాట. లైనప్ అయ్యే ముందు ఈ విధంగా గార్డ్ని అలర్ట్ చేస్తారనమాట. ఇది ఎంట్రన్స్. మీరు చూడొచ్చు గార్డ్ లైనప్ అవుతుంది. సో రాసిన చూడండి పైన ఇండియన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, బీఎస్ఎఫ్ అనేది ఇండియన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా లైనప్ అవుతారు. లైనప్ అయిన తర్వాత ముందుకు డ్రిల్ చేసుకుంటూ ఆ పెరేడ్ యొక్క రోడ్ ఉంది కదా, గ్రౌండ్ అంటారు దాన్ని, పెరేడ్ గ్రౌండ్. సో ఇది ఎంట్రన్స్. ఈ గ్రౌండ్ నుంచే మన ఇండియన్స్ పాకిస్తాన్లోకి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ రావాలన్నా విత్ పర్మిషన్తో పాటు ఇదే రోడ్లో వస్తూ ఉంటారనమాట. సో ఈవినింగ్ టైంలో ఈ యొక్క డ్రిల్ అనేది చేస్తారు. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా డ్రిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఓన్లీ లైనప్. డ్రిల్ చాలా గంభీరంగా ఉంటుంది. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఈ డ్రిల్ ఎందుకు చేస్తారు ప్రతిరోజు ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యే టైంలో చేస్తుంటారు అనమాట. ఎందుకు చేస్తారనేది చాలామందికి డౌట్. ఎందుకంటే ఇండియాలో ఇండియా ఫ్లాగ్, మన ఇండియా ఫ్లాగ్ ఏది కూడాను సాయంత్రం కొంత టైమింగ్ ఉంటుంది దానికి. ఆ టైం అయిన తర్వాత ఏ ఫ్లాగ్ కూడాను ఎక్కడ కూడాను ఎగరదు. సో అన్ని ఫ్లాగులు డౌన్ చేస్తారు. అలాగే మార్నింగ్ మళ్ళీ అప్ చేస్తారన్నమాట. సో దానివల్ల ఫ్లాగ్ డౌన్ చేయడం కోసం ఈ విధంగా మనం ప్రతిరోజు ఈ డ్రిల్ని ఫాలో అవుతూ ఆ ఫ్లాగ్ని డౌన్ చేస్తారన్నమాట. అంటే ఆ ఫ్లాగ్ని డౌన్ చేసేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఫోల్డ్ చేసి దాన్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతారు. ఓకే వ్యూవర్స్, చూశారు కదా ఈ వాఘా బోర్డర్లో పార్ట్ 2 అనేది ఈ డ్రిల్ స్టార్ట్ అయ్యే ముందు ఏ విధంగా లైనప్ అవుతారు అనేది. ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో డ్రిల్ ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆర్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.